Hello, doctor. Hi, How are you? I'm good, thank you. How are you? Good, doctor. Thank you. Doctor, today, as you are a plastic surgeon, మీరు ప్లాస్టిక్ సర్జన్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎన్నో కేసెస్ని డీల్ చేశారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాలనుకున్నది లైపో సెక్షన్, అదే 360 degrees లైపో అని చెప్తారు. సో యాక్చువల్లీ లైపో సెక్షన్ అంటే ఏంటి అండ్ అది ఎవరు చేయించుకుంటారు, ఎవరు చేయించుకోవాలి? సో liposuction అంటే ఏంటంటే ఇట్స్ బేసికల్లీ పీపుల్ హ్యావ్ అ మిత్ కి ఇట్స్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ అని. కాదు. సో liposuction అనేది ఇట్స్ అ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. ఓకే. సో వెనెవర్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ వెయిట్, ఓవర్ వెయిట్ వల్ల కానీ ఆర్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల కానీ అట్లాంటి పేషెంట్స్లో ఎప్పుడైతే అబ్నార్మల్ ఏరియాస్లో ఫ్యాట్ పెరిగిపోతుందో, సో దాంట్లో ఏమవుతుందంటే బాడీలో అడెరెంట్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. సో అక్కడ ఏంటంటే స్కిన్ ఈజ్ క్లోజ్లీ అటాచ్డ్ టు ద అండర్లయింగ్ స్కెలిటల్ సిస్టమ్. ఓకే. సో అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు. దాన్ని అడెరెంట్ జోన్స్ అంటాం మనం. ఓకే. ఓకే. సో దానివల్ల ఎక్కడైతే లూజ్ స్కిన్, లూజ్ టిష్యూ ఎక్కడైతే ఉందో, అపార్ట్ ఫ్రమ్ దీస్ అడెరెంట్ జోన్స్ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో దానివల్ల అబ్నార్మల్ షేప్స్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో మెయిన్లీ డాక్టర్, వెన్ లైపోసెక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఉమెన్ ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతారు మెన్ కన్నా అనేది స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో ఎందుకు ఉమెన్కి, అంటే ఈజ్ ఇట్ బ్యూటీ, అంటే మీరు అన్నట్టు బాడీ కాంటరింగ్ వల్లనా, లేకపోతే వాళ్ళు మదర్స్ అవుతారు అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది, అది లిటరల్గా కొలెస్ట్రాలా, ఫ్యాటా, లేకపోతే హౌ ఇస్ ఇట్, అంటే మీరు అన్నట్టు డిపాజిట్సా? See, basically, as I told, so as we get older, or especially మనం విమెన్ గురించి మాట్లాడుకుంటే ప్రెగ్నెంట్ అయ్యి దెన్ వీకనింగ్ ఆఫ్ ద అబ్డామినల్ వాల్ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట ఆఫ్టర్ 2 pregnancies ఎస్పెషల్లీ. దాని తర్వాత ఏంటంటే బికాజ్ దే ఆర్ మోర్ ఇన్ టు నరిషింగ్ ద చైల్డ్ అండ్ పర్సనల్ కేర్ తీసుకోకపోవడం వల్ల అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, దానివల్ల ఆబ్వియస్లీ ఫ్యాట్ డిపాజిషన్ అనేది బాడీలో పెరిగిపోతుంది. సో అది తీయడమే కాకుండా దీనివల్ల ఒక బాడీని ఒక గుడ్ షేప్లో తీసుకురావడానికి liposuction యూజ్ అవుతుంది. సో వెన్ ఐ సే 360 degrees liposuction, it is done in the 360 degrees angle. So not only the front part but also fat deposition అనేది అరౌండ్ ద బెల్లీ ఏరియా అండ్ బ్యాక్ ఏరియాలో కూడా డిపాజిట్ అవుతుంది. సో అవన్నీ మనం తీసేస్తాం అన్నమాట. తీసేసి బాడీని ఒక ప్రాపర్ షేప్లోకి తీసుకొస్తాం. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టు వాట్ ఆర్ ద మేజర్ పార్ట్స్ లైపోలో, ఏం కవర్ అవుతాయి, ఏ పార్ట్స్ కవర్ అవుతాయి ముఖ్యంగా, అంటే అబ్డామెన్? లైపోసక్షన్ అనేది ఆల్మోస్ట్ ఎనీ ఏరియాకి చేయొచ్చు. వెన్ ఐ సే ఎనీ ఏరియా, నాట్ ఎవ్రీ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ చిన్ మనం లైపోసక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అండర్ ఆర్మ్ లైపోసక్షన్ మనం చేసుకోవచ్చు. ఓకే. అబ్డామినల్ లైపోసక్షన్ మనం చేసుకోవచ్చు. బ్యాక్ లైపోసక్షన్ మనం చేసుకోవచ్చు. థై లైపోసక్షన్ చేసుకోవచ్చు. సో అట్లా ఆల్మోస్ట్ ఆల్ ద జోన్స్ మనం లైపోసక్షన్ చేసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ఏరియాస్ వేర్ ఫ్యాట్ డిపాజిషన్ ఈజ్ ఎక్సెస్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్ డిపాజిషన్ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది మనకి. కరెక్ట్. సో ఎప్పుడైతే లైపోసక్షన్ చేస్తామో, లైపోసక్షన్ చేయడం వల్ల స్కిన్ యాజ్ ఒక హ్యాబిట్ ఉంటుంది దానికి. లోపల ఏమన్నా ఎక్సెస్ ఏమన్నా ఉన్నా సరే అది స్ట్రెచ్ అవుతుంది, ఏమీ లేకపోతే అది ష్రింక్ అవుతుంది. ఓకే. సో ఆ ష్రింకేజ్ ఆఫ్ స్కిన్ అనేది జరుగుతుంది నార్మల్లీ. సో అది ఎంత జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో. బట్ దేర్ ఆర్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ స్కిన్ ష్రింకేజ్ని కూడా ఎట్ ద సేమ్ సిట్టింగ్ చేయొచ్చు. చేయొచ్చు. సో దాంట్లో ఏంటంటే నార్మల్లీ లైపోసక్షన్ అయిపోవడం తర్వాత ఒక 20 to 30% ఆఫ్ స్కిన్ ష్రింక్ అవుతుంది. ఇది చేయడం వల్ల ఇంకో అడిషనల్గా ఒక 10 to 20% రిజల్ట్స్ మనకి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యాట్ ఆల్సో విత్ లైపోసక్షన్ అండ్ ఆల్సో ఎక్సెస్ స్కిన్ కూడా దీంట్లో చేస్తాం. But when the skin is too much, we have to exercise the skin also. డాక్టర్, బికాజ్ మనం స్కిన్ ఇట్లా మనకి స్ట్రెచ్ అవుతుంది అనే విషయం మాట్లాడాం కాబట్టి జనరల్గా లైపో తీసుకున్న తర్వాత
ఎవరైతే ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎంతవరకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది? లెట్సే వాళ్ళు ఇంతకు ముందు కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే లోపల వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ న్యూట్రిషన్స్ కానీ అవన్నీ కొంచెం అవాయిడ్ చేసి ఉంటారు వాళ్ళ ప్రీవియస్ లైఫ్ స్టైల్లో. సో అదే లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూ చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా, లేదా వాళ్ళు ఏమైనా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని మీరు ఇస్తారా? లైక్ ఒకటేంటంటే బాడీ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. మీరు లైపోసక్షన్ చేసుకొని మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద జంక్ ఫుడ్ కానీ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజెస్, యువర్ లైఫ్ స్టైల్ అనేది సేమ్ అట్లా కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ ఆబ్వియస్లీ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది, మళ్ళీ యూ విల్ గెట్ బ్యాక్ టు ద సేమ్ స్టేజ్. ఓకే. సో ఇట్ ఈస్ మ్యాండటరీ ఫర్ సంబడి ఎవరైతే లైపో తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నారో దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది స్ట్రిక్ట్లీ మంచి హ్యాబిట్స్ తోటి వెళ్ళడమే ఇంపార్టెంట్. ఓకే. సో కొంతమందికి తొందర ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏదో చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోవాలి, కమిట్మెంట్స్ కొన్ని పెట్టుకొని మీ దగ్గర టార్గెట్స్ పెట్టుకొని కూడా వచ్చే వాళ్ళు ఐ థింక్ ఉండే ఉంటారు. మాకు ఇంత ఇంత 10 years అయిపోవాలి. జనరల్గా ఎన్ని సిట్టింగ్స్ అవుతాయి అండ్ ఈ సిట్టింగ్స్కి వాళ్ళు వస్తున్న తర్వాత వాళ్ళు హౌ షుడ్ దే యాక్చువల్లీ మెయింటైన్ సిట్టింగ్కి మధ్యలో ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని, అండ్ ఇది 10 years టైం పీరియడ్ ఎలా ఉంటుంది జనరల్గా? బేసికల్లీ హరీలో చేసేది కాదు ఇది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎక్సెసివ్ వెయిట్ లాస్ చేసుకోవాలి దానికి లైపోసక్షన్ వెళ్తున్నాము కాదు. ఓకే. సో when I say, I already told, when I say 360 degrees liposuction అనేది ఇట్స్ అ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. ఓకే. దీంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మనం తీస్తున్నాం, ఓకే, బట్ ఇట్ డజంట్ మీన్ యూ గోయింగ్ టు గెట్ అ వెయిట్ లాస్ ఇన్ దిస్. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లాగా కాదు ఇది. కాదు. సో అది రిలేట్ చేసుకోకూడదు దానికి, చేసుకోకూడదు. ఓకే. ఇంకోటి ఏంటి అని అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ అ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఇట్స్ నాట్ దట్ ఒక 1 dayలో గెయిన్ చేసిన వెయిట్ కాదు కదా 1 dayలో తీసేయడానికి. రైట్. సో ద వెయిట్ యు ఆర్ గెయినింగ్ ఈజ్ సిన్స్ అ లాంగ్ టైమ్. రైట్. కరెక్ట్. సో ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఆల్సో మీరు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఒక ప్రాపర్ హెల్దీ డైట్ తీసుకొని జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ మీరు వెయిట్ని కంట్రోల్ చేసుకోగలిగితే యువర్ రిజల్ట్స్ విల్ కంటిన్యూ టు బీ ద సేమ్. ఓకే. అదర్వైజ్ you'll get back to the same normal stage as you are before. Yeah, very nice, doctor. Final question, doctor. So is it a very costly procedure and what is the duration? Ante like surgery gaani varu mee దగ్గరికి రావడం అడ్మిట్ అవ్వడం అండ్ what is the time duration? వాళ్ళ రిజల్ట్స్ చూడడానికి కూడా ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అండ్ ఈజ్ ఇట్ రియలీ కాస్ట్లీ అనేది ఒకటి. కాస్ట్లీ అనేది డిపెండింగ్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే. కాస్ట్ అనేది for example if I'm doing for double chin it can be done under local anesthesia, so daycare procedure, one day. But when we do 360 degrees liposuction or abdominal liposuction idi anedi it should be done under general anesthesia. Okay. So deeniki I tell them 1 day admission is 100% required and they have to stay in the hospital for the after the procedure, complete recovery of anesthesia ravali అండ్ కొంచెం డిస్కంఫర్ట్ అవి ఉంటాయి బట్ డ్యూరింగ్ ద అనెస్థీషియా ఆ టైంలో ఉండదు. బట్ వెన్ ద అనెస్థీషియా టైం బీన్స్ ఆఫ్ సో పెయిన్ అనేది ఆటోమేటికల్లీ డిస్కంఫర్ట్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో దానికి వీ వాంట్ దెమ్ టు స్టే బ్యాక్. మేము పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వెన్ ఐ లెసెస్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ ఇఫ్ దే ఆర్ ఓకే, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ దే కెన్ గో బ్యాక్ హోమ్. Okay, got and they have to do the follow-ups which I'll tell them after the discharge. Finally మీ క్లినిక్ VA Aesthetics రైట్ నౌ మీరు ఇక్కడ ఈ ప్రొసీజర్ చేస్తున్నారా అండ్ దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా VA Aestheticsలో ఉన్నాయా డాక్టర్? Yes. Okay. We are doing liposuction at our clinic. Okay. And we have that liposuction instruments and all. Okay. So okay, thank you so much doctor for your time. Thank you.